హలో అండి, ఈరోజు బోట్ నెక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. బ్లౌజ్కి ఫస్ట్ హెచ్చు తక్కువలు కరెక్ట్గా లైన్ కొట్టుకోవాలండి. తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ మార్క్ చేసుకోవాలి. కుట్టు మందం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క గల్లా కప్పు మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము కాంచి సంక వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కొలత 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ కూడా 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచు క్రాస్ లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ హైట్ అక్కడ స్టార్టింగ్ ఎంత ఉందో ఇక్కడ సంక దగ్గర కూడా అంతే ఉందా లేదో చూసుకోవాలి. చూసుకున్నాక మళ్ళీ కరెక్ట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మొత్తం కరెక్ట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ వచ్చిందండి, అందుకనే మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ ఎలా కొలుచుకోవాలంటే బ్యాక్ సైడ్ వెన్ను భాగం అని అంటారు కదండి, ఆ వెన్ను భాగం కరెక్ట్గా సెంటర్కి మలుచుకోవాలి. సెంటర్కి మలుచుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ నీట్గా కొట్టుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ చేసుకున్న దానికి సంకకి కరెక్ట్గా మెజర్మెంట్ కలవాలండి. అక్కడికి వీడియోలో చూపించిన విధంగా కలవాలి. కలిస్తే కరెక్ట్ వస్తుంది, చెస్ట్ లూజ్ లేకుండా. ఇప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 7 ఇంచులు తీసుకున్నాను కదండి, 7 ఇంచులలో 3.5 ఇంచులు నెక్ తీసుకున్నాను. హైట్ 3.5 ఇంచులు, వెడల్పు 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోవాలి నెక్. తర్వాత 1 ఇంచు వదులుకొని ఇప్పుడు 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. కింద 2 ఇంచులు, పైన 2 ఇంచులు మార్క్ చేసుకొని డబ్బా షేప్లో కొట్టుకొని అందులో మనకు నచ్చిన నెక్ మోడల్ గీసుకోవచ్చండి. నీట్గా డ్రా చేసుకున్న లైన్స్ మించి నీట్గా కటింగ్ చేసుకోవాలి. నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ చేసుకోవాలి. పై ఉన్న లైన్ నాకు ఎక్స్ట్రా వచ్చిందండి, ఫస్ట్ సరిగా చూసుకోక, తర్వాత కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే సంకల కతుకులు అనేది ఒకవైపే వేసుకోవచ్చండి, ఇంకోవైపు వేసుకోనక్కర్లేదు. చేయి లెంత్ 10 ఇంచులు, సంక డౌన్ 7 ఇంచులు పెట్టుకున్నాను. ఆర్మల్ రౌండ్ గీసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకున్న లైన్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇది వచ్చేసి బోట్ నెక్ కదండి, బోట్ నెక్కి నార్మల్ ఫ్రంట్ భాగం కుట్టాలండి. ముందర కూడా బోట్ నెక్ ప్రిన్స్ కట్ కాదు, నార్మల్ ఫ్రంట్, నార్మల్ బ్లౌజులకు ఉన్న ఫ్రంట్ నెక్ కుట్టాలి దీనికి. అందుకని ఆ బ్లౌజ్ హైట్ కోసం నేను 2 ఇంచులు మలుచుకొని సేమ్ అంతే క్లాత్ పై పరుచుకొని పైన నార్మల్ బ్లౌజ్కి 5 ఇంచులు తీసుకున్నానండి. 5 ఇంచులు తీసుకొని 2 ఇంచులు నెక్ వదిలిపెట్టిన, 3 ఇంచులు ఏమో షోల్డర్ లెంత్ తీసుకున్నా. అక్కడ సంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి, 6 ఇంచెస్. ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంటే అంత పెట్టుకున్నానండి. ఇప్పుడు వెనక బోట్ నెక్ ఉంటుంది, ముందల నార్మల్ జాకెట్ క్రాస్ కటింగ్ ఉంటుందండి. ఫ్రంట్ నెక్ అలా రౌండ్గా తీసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి 3.5 ఇంచులు తీసుకున్నానండి సేప్ పట్టి కానించి. ఇప్పుడు నాకు అక్కడ కొంచెం కటింగ్ తక్కువైంది కదండి, క్లాత్ అక్కడ అతుకుపడుతుంది. నీట్గా కట్ చేసుకోవాలి.
అక్కడ అతుకు వేసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్పై ఫస్ట్ ఫ్లవర్స్ అనేవి నిలువు వచ్చాయండి. అందుకు ఫ్లవర్స్ అన్నీ ఒకే స్ట్రైట్గా రావడానికి నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నానండి. తర్వాత బ్లౌజ్ని మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసం నీట్గా సర్దుకొని బ్యాక్ పార్ట్కి కూడా ఫ్లవర్స్ నిలువు రావడానికి నేను హ్యాండ్స్ తీసుకున్న వెంటనే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. కొంచెం మనం లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకుంటాం, కానీ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మంచిగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కుట్టుకొని తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ఎక్స్ట్రా ముక్క వచ్చేసి సేప్ పట్టీలకండి. సేప్ పట్టీలు వీడియోలో ఇందాక రాలేదు లైనింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా బ్లౌజ్ కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకు అతుకులు లేకుండా నీట్గా వస్తుందండి. థ్యాంక్ యూ.